సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతుల రెండవ కుమారుడు, వినాయకుని తమ్ముడు. సుబ్రహ్మణ్య స్వామి ఆయననే భక్తులు కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు. కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వర్లు స్వీకరిస్తారు. 3 లోకాలను భయభ్రాంతులంచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని భార్య నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుంది. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంలో ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు. అగ్నిదేవుడు ఆ తేజము ఆ సమయం నందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృతికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుణ్ణి అక్కున చేర్చుకొని కైలాసం తీసుకుని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భములో తేజోరూపంలో ఉన్నందున గాంగేయుడని, షట్కృతికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు 6 ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని అంటారు. అతడు గౌరీ శంకరుల పుత్రుడగుట చేత కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించారు. ఆ రోజుని శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి రోజు అన్నమాట. కారణజన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతి పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇచ్చారు. కార్యోన్ముఖుడైన సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనస్సులను మరో 6 చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలుస్తాడు. సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరిబిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే నేత్ర రోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని చెప్తారు. పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. సుబ్రహ్మణ్య స్వామి పూజ అంటే నాగపూజకు సంబంధించిందే కాబట్టి జాతకములో కుజదోషం, కాలసర్పదోషం సకాలంలో వివాహం కాని వారు కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.